మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులో నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పెద్దపల్లి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక భారీగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు మొత్తం కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం మనం చూడొచ్చు. 20 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు మొత్తము 62 గేట్లకు గాను 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇటు ఎల్లంపల్లి నుంచి ఇటు కడెం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కడెం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మొత్తము 20 ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 18 టీఎంసీల నీరైతే నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో వచ్చేసి 1,64,166 క్యూసెక్లు కాగా అవుట్లో 2,02,750 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి. మొత్తంగా ఇటు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కాటారం సబ్ డివిజన్ పరిధిలో తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజ్లు ఇటు అన్నారం, సుందిల్లా, ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లకు కొనసాగుతుంది. ప్రస్తుతానికి వరద కొనసాగుతుంది. 85 గేట్లకు 85 గేట్లు నీటిని మొత్తం ఎత్తి కూడా నీటిని కిందికి వదులుతున్నారు. ఇటు మేడిగడ్డకు వచ్చేసి ఇన్ఫ్లో అవుట్లో 2,50,120 క్యూసెక్ల నీరైతే కిందికి వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటిని ఆపే పరిస్థితి లేదు. రిపేర్ల కారణంగా నీటిని వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టును తెల్లవారుజామునే పొద్దున బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ గారు ఇక్కడ పరిశీలించారు. ఈ పరిశీలించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరదతో పాటు ఇటు అధికారులతో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గానికి త్రాగునీటికి సంబంధించిన విషయాలు కూడా అడిగి తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ఇటు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్టులో మందమరి, శ్రీరాంపూర్, సింగరేణి ఓపెన్ కాస్టుల్లో దాదాపు ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గనుల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరడంతో ఓపెన్ కాస్ట్ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్టులో ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో 28,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితి. అలాగే పెద్దపల్లిలో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు సింగరేణి వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 15 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఓపెన్ కాస్టుల్లో నీళ్లు నిలవడంతో సింగరేణికి అయితే తీవ్ర నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లికి సంబంధించి పైన ఎగువన ఇటు కింద మంచిర్యాల ఉంటుంది. మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కిందికి వదలడంతో పాటు మంచిర్యాలకు కొంత ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇటు రామ్నగర్ కావచ్చు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇట్లా సూర్యానగర్ మొన్న కురిసిన వర్షాలకి సూర్యానగర్లో కూడా వరద నీరు పోటెత్తింది. సూర్యానగర్ 1, 2, 3 వార్డుకు సంబంధించిన నీళ్లు మొత్తం కూడా ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ముందస్తుగా ఈ
వర్షపు నీరు వస్తుందని ముందస్తు చర్యల్లో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి నుంచి తరలించారు. ప్రతి సంవత్సరం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి భారీ వర్షాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కిందికి పోవడంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రము హాస్పిటల్ మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ముందే గమనించి ఎమ్మెల్యే ఇటు జిల్లా కలెక్టర్ అధికారులు అప్రమత్తమయ్యి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వాళ్ళకి వైద్యాన్ని అయితే అందిస్తున్న పరిస్థితి. మరో 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్ V6 న్యూస్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి.